బీఆర్ఎస్ నేతలపై మంత్రి సీతక్క ఘాటు విమర్శలు చేశారు. మిస్ వరల్డ్ కాంటెస్ట్ విషయంలో కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏ వంక ట్రంప్ వచ్చినప్పుడు తోక పట్టుకొని తిరిగిన నాయకుడి ఎలాంటి సంస్కృతి సాంప్రదాయాలు పాటించారో అందరికీ తెలుసంటూ మంత్రి చెప్పారు. గిరిజన సాంప్రదాయంలో గుళ్లలోకి కాళ్ళు కడుక్కొని వెళ్లడం సాంప్రదాయం, అదే అక్కడ పాటించారన్నారు. అందులో ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ అమ్మాయి కాళ్లకు నీళ్లు పోసిందని తెలిపారు. అయితే దాన్ని పట్టుకొని ప్రతిపక్షాలు నానా రాద్ధాంతం చేస్తున్నాయని సీతక్క సీరియస్ అయ్యారు. మీరు ఈ వంక తోకలు పట్టుకున్నప్పుడు గాని, మీ కవితమ్మ కాళ్ల కాడ కలెక్టర్ను కూర్చోబెట్టుకున్నప్పుడు గాని, మీ కేసీఆర్ గారు కలెక్టర్లతో కాళ్ళు మొక్కించుకోవడం గాని, అదే కదా మీ దురహంకారము. ఆ దురహంకారాలకు వ్యతిరేకంగానే మేము పోరాడినము. ఈ తెలంగాణ పోరాటం చేసింది ఆ దురహంకారం. ఇప్పుడు మీకు అధికారం పోయిన తర్వాత ఆత్మీయతను, ఆలింగనాన్ని, ప్రేమను కూడా మరి ఏదో తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని మీరు తెలంగాణను తాకట్టు పెట్టిరని, తెలంగాణను ఇంకేదో చేసిరని, తెలంగాణ గౌరవం గురించి, తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే నైతిక అర్హత మీకుందా? తెలంగాణ పేరెత్తే నైతిక అర్హత మీకుందా? తెలంగాణ పార్టీ పేరే మీ అధికారం కోసం దేశవ్యాప్తంగా మీ అధికారాన్ని విస్తరింపజేయాలనే మరి లక్ష్యంతో తెలంగాణ పేరే లేకుండా మీ పార్టీలో తీసేసుకున్న గనులు మీరు. దానికి తోడు ఈ మధ్యకాలంలో మరీ సబితా ఇంద్రారెడ్డి గారు మా ములుగు మీద పచ్చి అబద్దాలకు అంబాసిడర్ గా మారింది. ఆమె హయాంలో ఏం మానవత్వం చూపించిందో చాలా మందికి తెలుసు. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఎంతమందిని ఏ రకంగా చేసిందో అందరికీ తెలుసు. ఇవాళ వాస్తవాలు మాట్లాడు, అబద్దాలు మాట్లాడే 33 మంది ఆడ కంటెస్టెంట్స్ లైన్ లో కూర్చున్నారు. ఎవరి కాళ్ళు వాళ్ళు గడుపుకున్నారు. ఎవరి నుంచి వచ్చినటువంటి అమ్మాయి తను అత్యుత్సాహంతో ఆమె చేసిన పనికి ప్రభుత్వం అనడానికి సిగ్గనిపించట్లే మీకు? ప్రభుత్వం చేసిందా? మీరు ఎంతో మంది సినిమా యాక్టర్లతోటి, ఆ యాక్టర్లు, ఈ యాక్టర్లు, ఈ వెంకలు, ఆ వెంకలు, ఆ వంకలు, ఈ వెంకలతోటి వాళ్ళ కోసం హైదరాబాద్ నంతా ఏదోదో చేసినప్పుడు గుర్తుకు రాలే మీకు తెలంగాణ ఆత్మగౌరవం? ఈరోజు తప్పుడు మాటలు బంద్ చేయండి. ప్రజలు ఎవరు కూడా ఊరుకోరు. కాబట్టి సబితమ్మ అబద్దాలకు అంబాసిడర్ గా మారకు. తెలంగాణ ప్రభుత్వం ఎవరి కాళ్ళు కడిగడానికి సిద్ధంగా లేదు. మీలాంటి వాళ్ళు, మీ నాయకులు లాంటి వాళ్ళు సంగారెడ్డి జిల్లా పట్టణం చెరువులో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పర్యటించారు. బొల్లారం మున్సిపల్ పరిధిలో సీసీ రోడ్ల నిర్మాణం పనులను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలోని వివిధ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిందని మహిపాల్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అజ్జిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ బాలరెడ్డి, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. బొల్లారం మున్సిపల్ పరిధిలో టీఎఫ్ఐడిసి సంబంధించిన నిధులు 12 కోట్ల రూపాయలు నిధులు 3 కోట్ల 15 కోట్ల రూపాయలతోటి ఈరోజు డ్రైన్స్, రోడ్స్ అన్ని గిట్ట ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే బొల్లారం అంటే, పటంచెరు అంటేనే ఒక మినీ ఇండియా, మినీ భారతదేశం. 28 రాష్ట్రాలకు సంబంధించిన జనం ఉంటారు. వారి పిల్లల చదువుల విషయంలో కానీ, వారి ఉద్యోగాల విషయంలో కానీ, వారు ఉన్న ఖాళీల విషయంలో, మౌలిక వసతుల విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కరెంటు, డ్రైనేజు, వాటరు ఇవన్నీ కూడా మనం ఇవన్నీ సమకూర్చి తప్పకుండా వాళ్ళకి అన్నీ ముందుకు పోతామని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఒకటే కాదు, బొల్లారము 3 మున్సిపాలిటీలు ఉంది మన దగ్గర. పెద్ద నియోజకవర్గం పట్టంచెరు. దీని పూర్తి స్థాయిలో 10 సంవత్సరాల కాలం నుంచి అన్ని రకాల అభివృద్ధి ప్రణాళికబద్ధంగా అధికారులను, ఇక్కడ ప్రజల సహకారాన్ని తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా రాబో కాలంలో గిట్ట దీన్ని పూర్తి స్థాయిలో ఒక మోడల్ మున్సిపాలిటీగా తీసుకొని అన్ని వసతులు సమకూర్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా ముందుకెళ్తామని తెలియజేస్తూ మీ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు. కర్నూలు జిల్లా కౌతాలం నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి పర్యటించారు. బతినేహాల్ గ్రామంలోని ఎల్ఎల్సి మెయింటెనెన్స్ పనులకు మంత్రాలయ ఇన్ఛార్జ్ రాఘవేంద్రరెడ్డి భూమి పూజ చేశారు. అభివృద్ధిలో భాగంగా కౌతాలం నియోజకవర్గానికి 32 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని రాఘవేంద్రారెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల పాలనలో మొక్కను కూడా
ఎల్ఎల్స్పీలో నాటలేదని పరిస్థితి అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఈ 5 సంవత్సరాలలో ఎవ్వరూ చూడలేని అభివృద్ధి చేసి చూపిస్తానని ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి స్పష్టం చేశారు. అనంతరం అనువాల్ నుండి బాపురం వరకు 16 కిలోమీటర్లు 29 కోట్లతో జరిగే టీఎస్ కాలువ పనులను పర్యవేక్షించారు. నియోజకవర్గంలో ఒక డిపార్ట్మెంట్ అనే కాదు, అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా ఫండ్స్ రాబట్టడం జరుగుతుంది. మొన్ననే నాబార్డు నుంచి కూడా 5 కోట్లు ఆర్ఎండ్బి బీటీ రోడ్లకు శాంక్షన్ చేయడం జరిగింది. ఆర్ఎండ్బి నుంచి కూడా 5 కోట్లు శాంక్షన్ రావడం జరిగింది. అదేవిధంగా టీఎస్ సీసీ లైన్ కోసం అది కూడా 29 కోట్లు రావడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సీసీ రోడ్లు కూడా ఫస్ట్ విడతలో 10 కోట్లు, మళ్ళీ సెకండ్ విడతలో కూడా 5 కోట్లు రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం అంటే ఏంటో, అభివృద్ధి అంటే ఏంటో ఈరోజు ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు మళ్ళా ఈరోజు మనం భూమి పూజ చేసినామంటే ఈ మెయింటెనెన్స్ కోసం కౌతాడానికి 32 లక్షలు రావడం జరిగింది. హాల్వ్ సెక్షన్కు 28 లక్షలు రావడం జరిగింది. కోసికి 33,60,000 రావడం జరిగింది. పెద్ద కడుపు సెక్షన్ కూడా 34 లక్షలు, గంగవరం కూడా 34 లక్షలు రావడం జరిగింది. మనం 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో కనీసం ఒక చెట్టు కూడా పీకలేని పరిస్థితి ఉంది. ఎన్టీఆర్ జిల్లా పరిటాల గ్రామ రైతులు ఆందోళన చేపట్టారు. క్రషర్ల నుంచి వచ్చే దుమ్ముతో పంటలకు పండక లక్షల్లో నష్టపోతున్నామని రైతన్నలు వాపోతున్నారు. క్వారీల యజమానులు నియమ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. సుమారు 32 క్రషర్ల నుంచి వచ్చే దుమ్ము ధూళి వలన పంటలు పండగ దిగుబడి తగ్గి నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పరిటాల గ్రామ సర్వే నెంబర్ 801లో 1300 ఎకరాల రెవెన్యూ భూమిలో రోడ్డు మెటల్, గ్రావెల్, క్వారీలు, క్రషర్లకు లీజుకు తీసుకున్నారని చెప్పారు. అయితే క్వారీలు, క్రషర్ల నుంచి వచ్చిన రాళ్లతో కాలువలు నిండిపోతున్నాయన్నారు. అధికారులు క్రషర్ల యాజమాన్యం ఒకటై మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు ఇప్పటికైనా పట్టించుకోవాలని గ్రామ రైతులు వేడుకుంటున్నారు. ముందు ఓకే అన్నారు, తర్వాత పెట్టింది లేదు. గవర్నమెంట్ మారిన తర్వాత అసలు వారే పేరుల వల్ల మా పంటలు నాశనం అవుతున్నాయి. దీన్ని కాపాడండి, కాపాడండి. పంట పొలాలు నష్టపోతున్నాయి. కాపాడండి, 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 కాపాడండి. బోర్డు వచ్చేసి చేలన్నీ ఆగమాగమై పొలం మొత్తం ఆగమాగం. మేమేమన్నామంటే వైఎస్ గవర్నమెంట్ లో ఎయిర్ గన్స్ పెట్టుకుని, వాటర్ గన్స్ పెట్టుకుని ఈ కాలువ మీద ఎక్కడ కల్వర్ట్ కట్టలేదు. ఒక కల్వర్ట్ కూడా కట్టకుండా వీళ్ళు బూడ్చుకుంటా, ఇష్టం వచ్చినట్టు బూడ్చుకుంటా కోరిలలోకి బళ్ళు నడుపుతారండి. వాస్తవంగా అయితే ఎన్ఎస్పి కాలువ మీద బళ్ళు నడపడానికి హెవీ లోడ్ బళ్ళు నడడానికి వీళ్ళు. దయచేసి గవర్నమెంట్ వారు, మీడియా వారు దీన్ని ప్రభుత్వం ఈ కాలువ మీద ఎక్కడ కల్వర్ట్ కట్టలేదు. ఒక కల్వర్ట్ కూడా కట్టకుండా వీళ్ళు బూడ్చుకుంటా, ఇష్టం వచ్చినట్టు బూడ్చుకుంటా కోరిలలోకి బళ్ళు నడుపుతారండి. వాస్తవంగా అయితే ఎన్ఎస్పి కాలువ మీద బళ్ళు నడపడానికి హెవీ లోడ్ బళ్ళు నడడానికి వీళ్ళు. దయచేసి గవర్నమెంట్ వారు, మీడియా. ఉత్తరాఖండ్ పుష్కరాల్లో అసౌకర్యాలపై కాకినాడ జిల్లాకు చెందిన తెలుగు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. తాగునీరు, ఆహారం, వసతి సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీజేపీ ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. లక్షల మంది జనాలు వచ్చారు. ఏ ప్రభుత్వం ఎన్నో పుస్తకాలు 11 పుస్తకాలు చూసాము. ఇంతవరకు ఇంత జనాలు, ఇంత ఇబ్బందులు, ఇన్ని సమస్యలు ఎప్పుడు రాలేదు. పంతులు మోర్చిపోయి పడిపోతున్నారు, భక్తులు
మోర్చిపోయి పడిపోతుండ్రు. లేవు గవర్నమెంట్ అసలు పట్టించుకోవట్లేదు. ఒక క్యూ లైన్ లేవు, ఒక సదుపాయాలు అనేవి ఏటీ లేవు. ప్రజలకి వాటర్ స్టాండర్లు కనీసము నిలవడానికి నీరు లేకుండా ఉంది. ఇదే ప్రభుత్వము ఏ రాష్ట్రంలోనైనా సరే పుష్కరాలంటే కొన్ని లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. ఆదాయం వచ్చినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఆదాయాన్ని ఆంధ్ర నుంచి వచ్చాము. ఇప్పుడు వచ్చి ఏపీ నుంచి వచ్చాం, ట్రైన్లోకి వచ్చాం. ఇప్పటికీ దర్శనం అవ్వలేదు. ఇప్పటికీ 11 పుస్తకాలు ఇంతవరకు 11 పుస్తకాలు ఏ పుస్తకాల్లో కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంకెక్కడ లేదు. ఏ గవర్నమెంట్ అని ఏ స్టేట్ లోని పుస్తకాలు ఆదాయం వస్తుందని అన్ని సౌకర్యాలు చెప్పేస్తారు. ఈ గవర్నమెంట్ మాత్రం ఏ సౌకర్యం లేదు. బీజేపీ మాత్రం హిందుత్వం అంటారు కానీ దాన్ని వ్యతిరేకంగా ఇబ్బందులు పెడతాను. దయచేసి ఇంకా రానున్న 10 రోజులు ప్రజలందరికీ అన్ని సదుపాయాలు చేసి ల్యాబొరేటరీస్, టాయిలెట్ రూమ్స్, బట్టలు మార్చుకునే రూమ్స్, వాటర్ అన్ని సదుపాయాలు చేయాలని ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు, కిసాన్ మోర్చా నాయకులు పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని నెల్లూరు కోటేశ్వరరావు అన్నారు. తరుగు పెరుగుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న కొనుగోలు కేంద్రాల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు గారి యొక్క మన నాయకత్వంలో ఈ రోజున ఖమ్మం జిల్లాలో చాలా ధాన్య కొనుగోలు కేంద్రాలని సందర్శించడం జరిగింది. పల్లిపాడు, అదేవిధంగా ఇప్పుడు వైరా మార్కెట్కి రావడం జరిగింది. ఇక్కడ చూస్తూ ఉంటే రైతుల పరిస్థితి చూస్తూ ఉంటే చాలా ఘోరమైన పరిస్థితిలో కనపడతా ఉంది. ప్రభుత్వం అనేది అసలు ఉన్నదా లేదా అనిపిస్తూ ఉంది. అన్ని అబద్ధపు హామీలు ఇచ్చి ప్రభుత్వం దివాలా తీసి ఈ రోజున రైతన్నల కడుపు కొడతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఎంత అధ్వానంగా తయారైందంటే అసలు ఈ రోజున కొంతమంది రైతులు మాతో చెప్పారు, నెక్స్ట్ సంవత్సరం మేము పంట పండియం, వ్యవసాయం చేయము. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఇంత ఘోరమైన పరిస్థితులు ఏ ప్రభుత్వం మేము చూడలేదు. మేము అసలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని ఇంత ఘోరమైన అధ్వాన పరిపాలన మేము చూడలేదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము వ్యవసాయం మానుకుంటామని చెప్తా ఉన్నారు. చూడండి ఎంత ఘోరమైన పరిస్థితి. రైతు అన్న వ్యవసాయం మానుకుంటే రాష్ట్రమే కాదు అసలు దేశమే అధోగతి పాలయ్యే పరిస్థితి ఉంటుంది. మనందరికీ ఫుడ్ లేని పరిస్థితి ఉంటుంది. అలాంటి రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొస్తాడు రేవంత్ రెడ్డి. చేతకాని దౌర్భాగ్య ఒక పరిపాలన చేస్తున్న వ్యక్తి. అతనే సిగ్గు లేకుండా మొన్న అందరి ముందు కూడా మీరు నన్ను కోసినా 5 పైసలు డబ్బులు లేవనే పరిస్థితిని హీనమైన పరిస్థితికి వచ్చారు. మన ఉద్యోగస్తులు రిటైర్ అయిపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేకుండా ఇంకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు రిటైర్మెంట్ పెంచాలని చూస్తున్న అధ్వాన పరిపాలన ఉంది. ఇలాంటి ఘోరమైన పరిపాలన కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకొని రైతుల పరిస్థితి ఆలోచించి వెంబటే వాళ్ళకి ధాన్యం కొనుగోలు చేసి వాళ్ళకి కావాల్సిన. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న బైక్ వెనుక నుండి లారీ సడన్ గా రావడంతో మహిళ కింద పడింది. ఆమె పైకి లారీ టైరు ఎక్కి ముందుకు ఈడ్చుకెళ్లి పోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు పోలంపల్లి గ్రామ నివాసిగా గుర్తించారు. ఆమె బ్యాంకు పని ముగించుకొని తిరిగి పోలంపల్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు. ఆమెకు 2 సంవత్సరాల బాబు ఉన్నాడని, మళ్ళీ ఇప్పుడు 7 నెలల గర్భిణి అని తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో భూసేకరణకు సంబంధించిన అంశాలపై కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. రీజనల్ రింగ్ రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను ఆదేశించారు. రింగ్ రోడ్డుకు భూములు ఇచ్చిన రైతులకు పరిహారం చెల్లింపులు ప్రామాణికంగా ఉండాలన్నారు. వారి భూమికి తగినంత నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాస్తవిక మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం నిర్ణయించాలన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా సాగాలంటే అధికారులు నిబద్ధతతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. And we will try to approach, come to a common ground and resolve the issues.
ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ అన్నది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ and we need to give good compensation to the farmers and also at the same time take over the land for the purpose of the execution of the project in a timely manner. Kalas, మీ డిస్ట్రిక్ట్ కి సంబంధించి 1 by 1 starting with Medak and Siddipet and then Yadadri. Any issues which you want to raise to the NHAI pertaining to the market values or any other issues, you can just శ్రీకాకుళం జిల్లా పాలాసలో అక్రమంగా తరలిసిన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయి రవాణాకు సుజిత్ సుర్జయ్య అనే బస్సు డ్రైవర్తో గంజాయి వ్యాపారం బేరం కుదుర్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయిని మహారాష్ట్రలోని చావాస్కు తరలిస్తుండగా పలాస రైల్వే స్టేషన్ వద్ద ఓ వ్యక్తిని పట్టుకున్నారు. అతని వద్ద నుండి 18 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు కాశీబుగ్గ పోలీసులు వివరించారు. నిర్మల్ జిల్లా బైంసా మాటేగం గ్రామంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ఓ లారీని రైతులు అడ్డుకున్నారు. మహారాష్ట్ర నుండి ఓ లారీలో అక్రమంగా జొన్నల లోడు రాగా అనుమానించిన రైతులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. వ్యవసాయ అధికారులు లారీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక్కడి దళారులు మహారాష్ట్రకు చెందిన వ్యాపారులతో కుమ్మక్కై పెద్ద మొత్తంలో అక్రమ రవాణాను తెరలేపుతున్నారని రైతులు ఆరోపించారు. అధికారులు పకడ్బందీగా పంటల సర్వేలు నిర్వహించాలని రైతులు డిమాండ్ చేశారు. మంచి మాటకి లారీ లేదు సార్, నాకు కంపల్సరీ దొరకాలని ఎంక్వైరీ అవుతుంది. ఇప్పుడు దాకా లారీ మీరు మీ అబ్బాయి స్టేషన్లో వెళ్ళే మాట ఇప్పుడు అది ఇల్లీగల్ నైట్ ఒప్పుకున్నారు. మా దగ్గర రికార్డింగ్ ఉంది. ఆ ప్రూఫ్తో నేను కేసు పెట్టాను. సో మీరు కేసు వరకు అయితే మీరు రైతులంతా వాళ్ళు కూడా చెమటతోనే కదా వండించింది. నాకు అన్ని డీటెయిల్ అన్ని ఇన్ఫర్మేషన్ ఉంది. సుభాష్ గారు తీసుకెళ్తే గంగా తీసుకెళ్ళండి 2600కి దొరుకుతుంది. ఇక్కడ ఏం మాత్రం అంటే ఇది కాదు, ఇది పునరు ముచ్చారెడ్డి పటావు చేసింది నేను నడవండి సార్, నడవండి. ఇప్పుడు వచ్చిండు సార్, వెళ్ళిపోయినా ఆయన కన్ను ఇది మోదీ నేతృత్వంలో దేశం సురక్షితంగా లేదని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా ఆరోపించారు. ఇండియాపై ట్రంప్ పెత్తనమేంటి అంటూ ప్రశ్నించారు. భారత్కు ట్రంప్ సలహాలు అవసరం లేదు అని ఆయన స్పష్టం చేశారు. అఖిలపక్షం ఏర్పాటు చేస్తే ప్రధాని ఎందుకు రావడం లేదంటూ నిలదీశారు. భారత్లోకి ఉగ్రవాదులు ప్రవేశించేంత వరకు కేంద్ర నిఘా వర్గాలు ఏం చేశాయని ఫైర్ అయ్యారు. పహల్గాం ఘటనపై పార్లమెంటులో ప్రత్యేక చర్చ జరగాల్సిన అవసరం ఉందని రాజా డిమాండ్ చేశారు. Of All India Youth Federation is taking place in Tirupati. All India Youth Federation is a premier youth organization in the country. It has been fighting for the rights, interests of our young people across the country. All India Youth Federation has brought many burning issues to the focus and forced the government to address the burning issues faced by Indian youth. This organization has been fighting for secular democracy, has been fighting for social justice, has been fighting for socialism in India. So I have come here to greet them, to wish them all success for their conference and all success for their future activities. But now I would like to address a few issues that country is facing. India, our nation,
is passing through a very critical time. The whole country is discussing what is going to happen in the coming days. We all know there was a terror attack in Pahalgam where 26 civilians have been killed. After that, the Sindoor operation took place. The Communist Party of India condemned the terror attack in the strongest possible terms. Such a heinous crime attack should never take place in any civilized society and nation. So our party has strongly condemned the terror attack. And our party stands with the whole country in the fight against terrorism. In the fight against terrorism. We congratulated and gave our salutes to our army for its valor and commitment to defend the పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్లో విలీనం చేయాలని కేంద్ర మంత్రి రామ్దాస్ అటావాలే అన్నారు. అలా జరగకుంటే దాన్ని స్వాధీనం చేసుకునేందుకు మనం మరిన్ని యుద్ధాలు చేయాల్సి ఉంటుందన్నారు. ఆపరేషన్ సింధూర్పై ప్రశంసలు గుప్పించిన ఆయన పాక్ ఆర్మీకి భారత సైన్యం తగిన గుణపాఠం చెప్పిందన్నారు. పాకిస్తాన్ను భారత్ తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. కాల్పుల విరమణ కొన్ని రోజులే ఉంటుందని, దాయాది దేశానికి మన సైన్యం తగిన గుణపాఠం చెప్పిందన్నారు. పాక్లో తలదాచుకున్న 100 మంది ఉగ్రవాదులను చంపేశామన్నారు. అమెరికా అధ్యక్షుడి మధ్యవర్తిత్వంతో ఈ ఆపరేషన్ ముగించలేదని తెలిపారు. పీఓకేను భారత్కు అప్పగించాలని, ఉగ్ర కార్యకలాపాలను నిలిపివేయాలని పాక్ ముందు భారత్ ప్రతిపాదించిందని కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి అటావాలే పేర్కొన్నారు. मुझे लगता है कि अभी थोड़ा युद्ध बंदी कुछ दिन के लिए है, लेकिन भारत ने अनाउंस किया है कि भाई हम अभी रुकेंगे नहीं, हम किसी के सामने रुकेंगे नहीं, हमारे आर्मी बिल्कुल तैयार है और पाकिस्तान के आतंकवादियों को हमको टारगेट करना था और 100 से ज्यादा आतंकवादी मार गिराए गए। मुझे लगता है कि पाकिस्तान को सबक सिखाने का काम तो भारत ने किया ही है, लेकिन कुछ दिन के लिए युद्धबंदी हुई है और डोनाल्ड ट्रंप जी ने बोला इसलिए युद्धबंदी हो गया, तो बिल्कुल नहीं। लेकिन कुछ दिन के लिए भारत सरकार ने पाकिस्तान के सामने प्रस्ताव रखा है कि पाक प्राप्त कश्मीर को हमारे हवाले करना ही चाहिए और आतंकवादी